హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చేయబోయే వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే, ఇన్ జనరల్ సిచ్యువేషన్ ఇప్పుడు డేటా సిస్టమ్ నుంచి మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, కనెక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఛార్జింగ్ మాత్రమే ఎక్కుతుంది. డేటా ట్రాన్స్ఫర్ ఆప్షన్ మనకు మొబైల్లో రావడం లేదు. దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుందామో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ మూవ్. మీరు ముందుగా ఏం చేయాలంటే, మీ మొబైల్లో సెట్టింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సెట్టింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినాక మీకు సెట్టింగ్లో కొన్ని ఆప్షన్ అనేది ఇట్లా డిస్ప్లే అవుతాయి. కిందకి కొంచెం స్క్రోల్ చేసి అడిషనల్ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసినాక ఏమవుతుందంటే, ఇక్కడ డెవలపర్ ఆప్షన్ ఉంది కదా, ఆ డెవలపర్ ఆప్షన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక కొన్ని ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటాయి. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక యూఎస్బి డీబగ్గింగ్ ఉంది కదా, ఒకవేళ మీ మొబైల్లో అది ఆఫ్ చేసి ఉందనుకో, ఓన్లీ మీ మొబైల్ ఛార్జింగ్ మాత్రమే ఎక్కుతుంది, డేటా ట్రాన్స్ఫర్ అనేది కాదు. దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ మీ మొబైల్లో ఈ విధంగా ఉందనుకో, ఆఫ్ సింబల్ ఉందనుకో, దాన్ని ఏం చేయాలంటే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకునేటప్పుడు ఇట్లా అలో యూఎస్బి డీబగ్గింగ్ అని అడుగుతుంది, మీరు దాన్ని అలో చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, కనెక్టర్ మళ్ళీ ఒకసారి సిస్టానికి కనెక్ట్ చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఇక్కడ మీ ట్రాన్స్ఫర్ ఫైల్ ఆప్షన్ ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఆ విధంగా కూడా రాకపోతే అది సిస్టమ్ ప్రాబ్లం కాదు, మొబైల్ ప్రాబ్లం కాదు, అది కనెక్టర్ ప్రాబ్లం. వేరే కనెక్టర్ మార్చండి, అప్పుడు ఖచ్చితంగా అది వర్క్ అవుతుంది 100%. అది థ్యాంక్ యూ.